హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ బ్యాంక్ నుంచి మనకు ఒక భారీ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ వచ్చిందండి. అది కూడా 1500 పోస్టులు అనమాట. దీనికి మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు రావాలన్నమాట. మాట్లాడటం రావాలి, చదవటం రెండు రావాలి. ఇవన్నీ కూడా సహాయక పోస్టులు అనమాట. ఆంధ్ర తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే indianbank.in. ఇందులోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చండి అడ్వర్టైజ్మెంట్. ఇదేంటంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 అంటున్నారు. సో ఇండియన్ బ్యాంక్ ఇది మనకి లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని అందరికి తెలుసండి. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనమాట ఇది. దీని ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. టోటల్ వేకెన్సీస్ 1500 ఉన్నాయి. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. 10/7 అంటే జూలై 7కి స్టార్ట్ అయిందనమాట రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో. అండ్ మీకు 31/7 వరకు కూడా టైం ఉంది. 31 జూలై వరకు లాస్ట్ డేట్ ఉందన్నమాట. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. స్టేట్ వైజ్గా వేకెన్సీస్ ఈ విధంగా మెన్షన్ చేస్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1500 ఉన్నాయి. మనకి ఇక్కడ ప్రతి స్టేట్కి అండ్ కేటగిరీ వైజ్గా కూడా మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అదేవిధంగా 82 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా ఉన్నాయన్నమాట. తెలంగాణలో కూడా మనకి 42 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 1500 కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు. కాబట్టి అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 20 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా SC ST OBC PWD క్యాండిడేట్స్కి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC ST వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉందన్నమాట. 28 + 5 యాడ్ చేసుకోవాలి. అండ్ OBC వాళ్ళకి 3 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ 10 ఇయర్స్. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకు దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు. కాబట్టి ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. దీనికి ఫస్ట్ మనము ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అండ్ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందంట. అది కూడా ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే www.nats.education.gov.in. ఇందులోకి వెళ్ళి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనము అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతాము. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. క్యాండిడేట్ విత్ 100% కంప్లీటెడ్ ప్రొఫైల్ ఆన్ ద అప్రెంటిస్షిప్ పోర్టల్ ఓన్లీ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై టు ద బ్యాంక్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అంటున్నారు. సో ఈ పోర్టల్కి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మీరు ఎలా అనేది ఈ పోర్టల్కి వెళ్ళి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. దానిలో మీకు ఏమేమి టాపిక్స్ ఇస్తారంటే రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ 25 క్వశ్చన్స్ అంట. జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్. టోటల్ మీకు 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 60 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక నెగిటివ్ మార్క్కి 1/4 మార్క్ అయితే కట్ చేస్తారనమాట. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అంటున్నారు. మనకి ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ మంచిగా ప్రొఫిషియన్సీ అంటున్నారు. కాబట్టి మంచిగా రావాలన్నమాట. ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద ట్రైనింగ్ సీట్స్ పర్టికులర్ స్టేట్ షుడ్ బి ప్రొఫిషియంట్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ అంటున్నారు. సో మనకి ఫ్లూయెన్సీ అనేది బాగా ఉండాలి ఆ పర్టికులర్ స్టేట్ వాళ్ళది. మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుగు కాబట్టి మనకి తెలుగు బాగా వస్తే చాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుందండి. ఆన్లైన్లో రిటర్న్ ఎగ్జామ్ తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు. అండ్ ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు 10th ఆర్ 8th 10th 12th ఈ స్టాండర్డ్స్లో మీకు కంపల్సరీ ఆ సబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది 12 months కండక్ట్ చేస్తారు. 12 monthsలో కూడా మనకి స్టైఫండ్ అనేది వస్తుంది. మెట్రో ఆర్ అర్బన్ బ్రాంచెస్ అయితే కనుక 15,000 per month ఇస్తారండి స్టైఫండ్. రూరల్ ఆర్ సెమీ అర్బన్ బ్రాంచెస్ అయితే కనుక 12,000 per month పే చేస్తారనమాట. మీరు ఇది అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ తర్వాత మీకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు. తర్వాత మీకు జాబ్స్కి అప్లై చేసుకోవడానికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. దీనికి ఫీజు డీటెయిల్స్కి వస్తే మీకు జనరల్ OBC EWS వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. అండ్ SC ST PWD క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట. సో ఈ విధంగా ఉంటుందండి ప్రాసెస్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిగ్రీ అంటున్నారు కాబట్టి మినిమం మీకు వాళ్ళు అప్లై చేసుకోవాలి.